హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి గోంగూర పచ్చడి, టమోటా రసం చేశాను. గోంగూర పచ్చడికి కావాల్సినవి శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, అవి వేయించి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. తర్వాత వచ్చేసి కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అదే తుంచి వేసుకోవాలన్నమాట, బాగా మగ్గిపోతాయి తుంచితే త్వరగా. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్తో మగ్గితే బాగా తొందరగా మగ్గుతాయి. తర్వాత వచ్చేసి హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. గోంగూర పచ్చడికి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెడితే త్వరగా వేగుతుంది. తర్వాత వచ్చేసి అటుపక్క టమోటా రసం అవుతుంది, అందుకనేసి తెల్లవాయలు ఒలుస్తున్నాను. టమోటా రసానికి తెల్లవాయలు మన ఊరికి కొట్టి వేస్తాం కదా, అలా కాకుండా ఇలా చిన్న రోట్లో పొట్టు కొంచెం తీసేసి ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని వేసినామంటే పోపుకు ఫ్లేవర్ బాగుంటుంది. రసంలో ఊరికి అట్లే కొట్టేసినామంటే అడుగునే ఉంటాయి తెల్లవాయలు, వేస్ట్ అవుతాయి. అందుకనేసి ఇట్లా కొట్టేసినామంటే రసంలో పైనే ఉంటాయన్నమాట. గంటతో మనం కలబెట్టి వేసుకునేటప్పుడు అందరికీ వస్తాయి, వేస్ట్ కావు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రసానికి ఇలా వేస్తే, ఒకసారి ట్రై చేయండి. తర్వాత గోంగూర బాగా వేగిపోయింది, పచ్చిమిరపకాయలు, అందులోనే కొన్ని తెల్లవాయలు కూడా వేసుకోవాలి, పచ్చి తెల్లవాయలు. తర్వాత రసానికి ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దంచి పెట్టుకున్న తెల్లవాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత టమోటాలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది బాగా మెత్తగా పిసికి పెట్టినాను అనమాట, తొక్కలు తీసేసి. మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట వాటరు. తర్వాత కల్లుప్పు, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న రసం పొడి, కొద్దిగా బెల్లము వేసుకుంటాము. చాలామంది రసంలో బెల్లం వేసుకోరంట, కానీ మేము బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటాము. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఉడికి దింపేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. తర్వాత గోంగూర పచ్చడి రోట్లో దంచుకుంటే బాగుంటుంది. కల్లుప్పు, పల్లీలు వేసుకొని బాగా దంచుకున్న తర్వాత అన్నీ వేసుకొని దంచుకోవాలి. ఇందులో లాస్ట్లో ఈ పచ్చడికి పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే దంచుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి అందులో దంచి పెట్టుకున్న కారం ఉంటుంది కదా పచ్చడి, అది వేసి కలుపుకోవాలా. ఒకసారి మీరు కూడా చూడండి, ట్రై చేయండి. అలాగే నిన్న శనివారం రోజు నేను నువ్వుల పచ్చడి పులగం చేశాను కదా, శనివారం రోజు నువ్వుల పచ్చడి చేయొద్దంట ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది. థ్యాంక్స్ సిస్టర్, నాకు కూడా తెలియదు, మీరు చెప్పారు కదా, థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్.